ఓకే. ఇప్పుడు ఈ సర్క్యూట్‌కి పవర్ ఇచ్చి చూద్దాం. ముందుగా మనం LM317T ఐసీని తీసుకోవాలి. ఇది తక్కువ రేట్‌లోనే దొరుకుతుంది. కామన్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఒక హీట్ సింక్ తీసుకుందాం. ఇది మీకు ఎక్కువసేపు ఈ సర్క్యూట్‌ని రన్ చేయాలనుకుంటే పెద్ద హీట్ సింక్‌ని తీసుకోండి. లేదంటే కూలింగ్ ఫ్యాన్ అన్నా వాడుకోండి. మనం ఈ ఐసీని ఈ హీట్ సింక్‌కి టైట్‌గా స్క్రూ చేసుకోవాలి గ్యాప్ లేకుండా. థర్మల్ పేస్ట్ ఉంటే ఐసీకి అప్లై చేసుకొని కూడా స్క్రూ చేసుకోండి. ఈ ఐసీకి ముఖ్యంగా 3 పిన్స్ ఉంటాయి. ఫస్ట్ పిన్ అడ్జస్ట్ పిన్. దీనికి మనం ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఇస్తాము. ఇది అవుట్పుట్ పిన్. దీని నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటాము. అండ్ ఇది ఇన్పుట్ పిన్. దానికి మనం ఇన్పుట్ పాజిటివ్ ఇస్తాము. అవుట్పుట్ కూడా పాజిటివ్ వస్తుంది. ముందుగా మనం ఈ పిన్స్ని ఈ విధంగా బెండ్ చేసుకోవాలి. అందువల్ల మన సర్క్యూట్ని సాల్డర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇన్పుట్ పిన్ని అడ్జస్ట్ పిన్ని ఆపోజిట్ సైడ్స్లో బెండ్ చేస్తాను. అలాగే అవుట్పుట్ పిన్ని పైకి బెండ్ చేసుకుంటాను. దేనికి తగలకుండా చూడండి. ఈ విధంగా నీట్గా బెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 220 ohms రెసిస్టర్ తీసుకోండి. దీన్ని ఈ విధంగా బెండ్ చేసుకుని ఉంచుకుంటే మనకి సాల్డర్ చేయడానికి ఈజీగా ఉండిద్ది. ఈ రెసిస్టర్ యొక్క ఎండ్ని అడ్జస్ట్ పిన్కి కనెక్ట్ చేసుకుంటాం. ఇంకొక ఎండ్ వచ్చేసి మనం అవుట్పుట్ పిన్కి కనెక్ట్ చేసుకుంటాం. మీరు కావాలంటే సాల్డర్ పేస్ట్ వేసుకుంటే ఈజీగా సాల్డరింగ్ అనేది అయ్యిద్ది. ఈ విధంగా దేనికి టచ్ అవ్వకుండా వేసుకోండి. ఇప్పుడు ఒక 5 kilo ohms పొటెన్షియోమీటర్ తీసుకోండి. ఆ పొటెన్షియోమీటర్ యొక్క థర్డ్ పిన్ని మనం ఈ అడ్జస్ట్ పిన్కి సాల్డర్ చేసుకోవాలి. పొటెన్షియోమీటర్ని వెనక్కి తిప్పితే వస్తుంది ఫస్ట్ పిన్ అది. దాన్ని మనం ఐసీ యొక్క అడ్జస్ట్ పిన్కి సాల్డర్ చేసుకోవాలి. ఈ విధంగా దేనికి టచ్ అవ్వకుండా షార్ట్ అవ్వకుండా ఓన్లీ థర్డ్ పిన్ని అడ్జస్ట్ పిన్కి సాల్డర్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న వైర్ పీస్ని ఈ విధంగా కట్ చేసుకొని పొటెన్షియోమీటర్ యొక్క మిడిల్ పిన్కి అలాగే ఫస్ట్ పిన్కి రెండింటికి మధ్య సాల్డర్ చేసుకోండి. అంటే ఫస్ట్ పిన్ని మిడిల్ పిన్ని మనం షార్ట్ చేస్తున్నాము. ఈ విధంగా దేనికి టచ్ అవ్వకుండా ఆ రెండింటికి షార్ట్ అయ్యేలాగా సాల్డర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బ్లాక్ వైర్ తీసుకుంటాను. ఇది నా గ్రౌండ్ వైర్. అవుట్పుట్కి ఇన్పుట్కి ఇదే నెగిటివ్ వైర్. దానికి మధ్యలో కట్ చేసుకొని సాల్డర్ చేసుకుంటే మనకి పొటెన్షియోమీటర్కి సాల్డర్ చేయడానికి ఈజీగా ఉండిద్ది. సో పొటెన్షియోమీటర్ యొక్క ఫస్ట్ పిన్కి దీన్ని నీట్గా సాల్డర్ చేసుకోండి. ఇప్పుడు ఒక రెడ్ వైర్ తీసుకుంటాను. ఇది ఇన్పుట్కి వాడతాము. ఈ ఐసీ యొక్క ఇన్పుట్ పిన్ ఉంది కదా, దానికి నేను సాల్డర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకో రెడ్ వైర్ తీసుకుంటాను. ఈ వైర్ నేను అవుట్పుట్కి కనెక్ట్ చేయాలి. సో ఈ ఐసీ యొక్క అవుట్పుట్ పిన్ ఉంది కదా, దానికి ఈ వైర్ని సాల్డర్ చేసుకోండి. క్లియర్గా దేనికి షార్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఆ పిన్కే సాల్డర్ చేసుకోండి. ఈ విధంగా మీకు దేనికి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా సాల్డర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సర్క్యూట్ రెడీగా ఉంది. ఇది మనకి ఇన్పుట్ పిన్, అలాగే ఇది నెగిటివ్ పిన్. అంటే ఆ ఇన్పుట్కి అవుట్పుట్కి ఇదే నెగిటివ్ వస్తుంది కాబట్టి కామన్ పిన్ అది. నేను దీనికి ఇన్పుట్ 15 to 16 volts ఇస్తున్నాను. ఒకసారి మెజర్ చేసుకొని చూద్దాం. ఎందుకంటే మీకు 15.48 చూపిస్తుంది. క్లోజ్గా 15 volts దాదాపు 15.5 దాకా ఉంది. సో మన ఈ ఇన్పుట్ని మన చేసుకున్న సర్క్యూట్ యొక్క ఇన్పుట్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన అవుట్పుట్ ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకుందాం. నేను ఈ క్రోకోడైల్ క్లిప్కి మల్టీమీటర్ యొక్క నెగిటివ్ని జస్ట్ కనెక్ట్ చేసుకున్నా, ఈజీగా ఉంటుందని మెజరింగ్కి. సో పాజిటివ్ టర్మినల్ పాజిటివ్ కనెక్ట్ చేస్తే మనకి 2.1 volts అవుట్పుట్ చూపిస్తుంది. ఇది యాక్చువల్ వోల్టేజ్ కాదు. వీడియోలో ముందు చెప్తాను. దీనికన్నా తక్కువ వోల్టేజే ఉండిద్ది.
మనం స్లోగా పొటెన్షియోమీటర్ని రొటేట్ చేసుకుంటూ ఉంటే మనకి వోల్టేజ్ అనేది అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది. ఎప్పటి వరకు ఇంక్రీజ్ అవుతుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు 14.45 వోల్ట్స్ దాకా వచ్చింది. దాదాపు 1 వోల్ట్ దాకా డిఫరెన్స్ ఉండిద్ది. ఇప్పుడు నేను ఒక చిన్న డీసీ మోటార్ తీసుకున్నాను. ఈ మోటార్ నేను అవుట్పుట్ యొక్క పాజిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేసుకున్నాను. పవర్ వచ్చి చూస్తే మనకి మోటార్ స్పీడ్ అనేది పెరిగి తగ్గుతుంది. చూడండి, ఇది మినిమంలోనే ఉంది, కానీ అవుట్పుట్ మోటార్ అనేది స్పీడ్ పెరిగి తగ్గుతుంది, అంటే వోల్టేజ్ అనేది పెరిగి తగ్గుతుంది. ఇది ఎందుకు ఇలా అవుతుంది అంటే ఇక్కడ మీరు చూస్తే మనకి అడ్జస్ట్ పిన్కి ఇచ్చే ఫీడ్బ్యాక్ వోల్టేజ్ మీదే అవుట్పుట్ అనేది డిపెండ్ అయ్యిద్ది. ఎప్పుడైతే ఈ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ క్లియర్గా, నీట్గా, స్మూత్గా లేకపోతే అవుట్పుట్ కూడా అలాగే ఫ్లక్చువేట్ అయిపోతుంది. ఈ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఇన్పుట్ పెరిగి తగ్గినా సరే అవుట్పుట్ అనేది కాన్స్టెంట్గా ఉండిద్ది. మనం ఈ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ని స్మూత్ చేసుకోవడానికి ఒక 100 నానోఫారడ్ కెపాసిటర్ని వాడుతున్నాను. మీరు కావాలంటే 1 మైక్రోఫారడ్ అన్న వాడుకోవచ్చు. సో నేను ఈ కెపాసిటర్ని అవుట్పుట్ పిన్కి అలాగే అడ్జస్ట్ పిన్కి మధ్యలో సాల్డర్ చేసుకోవాలి. అందువల్ల మనకి అడ్జస్ట్ పిన్కి వచ్చే ఫీడ్బ్యాక్ స్మూత్గా ఉండిద్ది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేసుకొని చూస్తే మనకి మోటార్ అనేది స్మూత్గా తిరుగుతుంది. మినిమం వోల్టేజ్లో కూడా స్మూత్గా తిరుగుతుంది. సో ఈ విధంగా మనం మోటార్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోటార్కి మనం ఇచ్చే వోల్టేజ్ పెరిగి తగ్గుతుంది కాబట్టి మోటార్ స్పీడ్ కూడా పెరిగి తగ్గిద్ది. ఇది 1.5 amps వరకు ఈ సర్క్యూట్ లోడ్గా యాక్సెప్ట్ చేసింది. అంతకు మించి కరెంట్ అయితే ఈ సర్క్యూట్ డ్యామేజ్ అయింది. ఈ ఐసీకి షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉంది, కానీ అదంత కరెక్ట్గా పనిచేయకపోవచ్చు ఒక్కోసారి. ఒకసారి 555 మోటార్ని కనెక్ట్ చేసి చూద్దాం. ఇది మామూలు మోటార్ కాదు, నేను దీన్ని అప్గ్రేడ్ చేశాను. 775 మోటార్కు ఉండే టార్క్ ఉండేది దీనికి అప్గ్రేడ్ చేసుకున్నాను కాబట్టి నేను దీన్ని ఒకసారి ఈ సర్క్యూట్ కనెక్ట్ చేస్తాను. కానీ నాకు కనెక్ట్ చేసే ముందు ఈ మోటార్ 3 amps తీసుకుంటుంది అన్న విషయం మర్చిపోయాను. నేను మామూలుగానే కనెక్ట్ చేసేటప్పటికి ఇదేమో స్మోకింగ్ అనేది స్టార్ట్ అయింది. సో సర్క్యూట్ అనేది డ్యామేజ్ అయిపోయింది. దీనికి ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ ఉన్నా కానీ ఇది ఐసీ మనం ఖచ్చితంగా చెప్పలేము ప్రొటెక్షన్స్ పనిచేస్తాయి లేదన్నది. సో ఇదైతే డ్యామేజ్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి లోడ్ పెట్టకపోయినా సరే ఉరుకునే ఇలాగ రెసిస్టర్ అనేది హీటింగ్ వచ్చేస్తుంది, బర్నింగ్ అయితే అవుతుంది. సో మీరు ఈ సర్క్యూట్ని 1.5 amps మించి అయితే వాడమాకండి. లేదు మీరు అంతకు మించి వాడాలనుకుంటే ఇలాంటి ఐసీస్ ఒక 2-3 ప్యారలల్లో పెట్టుకుని వాడుకోవచ్చు. అలాగే నేను ట్రై చేసి వాడుతున్నాను కూడా. ఈ విధంగా మనం ఈ సర్క్యూట్ని డిజైన్ చేసుకోవచ్చు. దీంతో మనం ఎల్ఈడీస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.